ఒక కమ్యూనిస్ట్ ఆరుద్ర రామాయణం రాయడం ఏంటి, లేదా ఇంకొక పౌరాణిక సినిమా రాయడం అని అడగలేదు. ఎందుకు అంటే వాళ్ళ ప్రతిభది. సో నమ్మని వాళ్ళు రాయొచ్చా లేదా అంటే మన రామ్ గోపాలం గారు కూడా చెప్పారు. మాఫియా సినిమాలు రాసేవాళ్ళు గ్యాంగ్స్టర్ని లేక మాఫియాని ఆ హింసని నమ్మాలని నమ్మక్కర్లేదు. కానీ నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటి అంటే దాని గురించి కూలంకషంగా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను పోకిరి సినిమా పనిచేశాను. వరల్డ్ వైడ్ ఉన్న అమెరికన్ మాఫియా, ఇటాలియన్ మాఫియా, చైనీస్ మాఫియా, జపనీస్ మాఫియా, ఐరిష్ మాఫియా వీటన్నిటి నుంచి స్టడీ చేసి వాటిలో రియల్ ఇన్సిడెంట్స్ లేక క్యారెక్టరైజేషన్స్ కథలో ఉపయోగపడతాను నేను ప్రయత్నించాను. మనం ఏ కథ అయినా చేయనామండి. ఒక రైటరు, డైరెక్టర్, క్రియేటర్ చేయాల్సిన పని ఏంటో దాని నుంచి కూలంకషంగా తెలుసుకోవాలి. సో రాజమౌళి గారు ఈ సినిమా తీస్తున్నప్పుడు ఈ కథకు సంబంధించిన అంశాలు ఏమన్నా ఆయన ఖచ్చితంగా తెలుసుకునే ఉంటారు, దాన్ని తీస్తూ ఉన్నారు. సో నమ్మని వ్యక్తి తీయచ్చా అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం తీయడంలో తప్పులేదు. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, రామాపురానికి దారి చూపించే బోర్డు ఎప్పుడు రామాపురం వెళ్ళదు. అంటే ఒక రైటర్కి, క్రియేటర్కి చాలా ఐడియాలజీ ఉండొచ్చు, ఆదర్శాలు ఉండొచ్చు, కానీ ఆ లైఫ్లో పాటించలేకపోవచ్చు. అంత మాత్రం వాళ్ళు నువ్వు పాటించవు కదా, నువ్వు ఎందుకు చెబుతావు అని అడిగే హక్కు మనకు లేదు. ఓకే. సో ఈ విషయాలన్నింటిలో నాకు ఏ విధంగా పొరపాటు కనపడలేదు.